Hi, hello, good morning. Welcome back to my channel. In today's class, we will discuss 10th class mathematics exercise 1.1. ఫస్ట్ చాప్టర్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మీకు ఫస్ట్ ప్రాబ్లం ఎలా చేయాలో చెప్పానండి. మీకు ఆల్గారిథం యూక్లిడ్స్ ఆల్గారిథం యూజ్ చేసుకుని ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం, హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడం. సో సెకండ్ ప్రాబ్లం ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. సో సెకండ్ ప్రాబ్లం చూడండి, యూజ్ డివిజన్ ఆల్గారిథం టు షో దట్, అంటే డివిజన్ ఆల్గారిథం యూజ్ చేసుకుంటూ మనం షో చేయాలన్నమాట. సో దట్ ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్, అంటే ఏదైనా ఒక పాజిటివ్ ఇంటీజర్ అది కూడా ఆడ్ నెంబర్ తీసుకున్నట్లయితే అది 6q+1, 6q+3 లేదా 6q+5 ఈ విధంగా మనకి షో చేస్తుందని చెప్పి చూపించాలి. మనం దాన్ని షో చేయాలి, ఓకే, ప్రూవ్ చేయాలన్నమాట. వేర్ క్యూ ఈజ్ ద సమ్ ఇంటీజియర్, అంటే క్యూ అనేది ఏదైనా మనకి ఒక ఇంటీజియర్ కింద తీసుకోవచ్చు, ఏదైనా సరే ఇంటీజియర్. ఓకే, ఫస్ట్ ఈ డివిజన్ ఆల్గారిథంలో ఆడ్ ఇంటీజియర్ లేదా ఈవెన్ ఇంటీజియర్ అనేది మనం ప్రూవ్ చేయాలి అంటే మనకి తెలియాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఆడ్ నెంబర్ ఎలా వస్తుంది, ఈవెన్ నెంబర్ అంటే ఎలా వస్తుంది, ఇది మనకు తెలియాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదైనా ఒక నెంబర్ చూడండి, ఈవెన్ నెంబర్ అంటే ఏంటండి, దాని యొక్క ఫస్ట్ ప్లేస్ మనకి 2తో కానీ మల్టిప్లై చేసినట్లయితే మనకి అది 2తో డివిజిబుల్ అయినట్లయితే అది మనకి ఈవెన్ నెంబర్ అవుతుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 2తో డివిజిబుల్ అయిపోతుంది, n ప్లేస్లో 2 తీసుకున్నట్లయితే. నెక్స్ట్ 4, 5 అంటే అలా మనకి ఈవెన్ నెంబర్ అనేది ఏంటి అంటే 2 టేబుల్తో డివిజిబుల్, అంటే 2n అనేదాన్ని మనకి ఈవెన్ నెంబర్ కింద. సో నెక్స్ట్ దీనికి 1 యాడ్ చేస్తేనే మనకు ఆడ్ నెంబర్ వస్తుంది. అంటే చూడండి, ఇప్పుడు 2n ప్లేస్లో మనం n = 1 తీసుకున్నాం. 2 × 1 2 + 1 అంటే 3, లేదా 2 తీసుకున్నా, 2 × 2 4, 4 + 1 5, 3 తీసుకున్నా, 2 3 6, 6 + 1 7. అంటే ఏంటంటే ఈవెన్ నెంబర్కి 1 యాడ్ చేసినట్లయితే ఆడ్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అంటే మనకి ఈ రూల్ తెలిసినట్లయితే ఈ డివిజన్ ఆల్గారిథం యూజ్ చేసుకొని ఏదైతే మనకు ప్రూవ్ చేయమన్నారో అవన్నీ కూడా వెరీ ఈజీ అవుతాయి అనమాట. సో మీరు ఇది బండగా గుర్తుపెట్టుకోండి, 2n అనేది ఈవెన్ నెంబర్, 2n+1 అనేది ఆడ్ నెంబర్ అనమాట. ఓకేనా, మీకు ఎప్పుడు కూడా ఇది గుర్తుంటే ఈజీగా ఆల్గారిథం చేయడం అవుతుంది. ఓకే, ఫస్ట్ ఏం చేద్దాం, లెట్ ఏ అనేదాన్ని ఒకదాన్ని తీసుకుందాం, ఎందుకంటే మనకి a = bq+r కదండి. సో ఇందులో మనం చూద్దాం, లెట్ ఏ ఈజ్ ఆడ్ పాజిటివ్ ఇంటీజర్ అన్నారు కదా ప్రాబ్లంలో, ఆడ్ పాజిటివ్ ఇంటీజర్ అనుకుందాం. ఆడ్ పాజిటివ్ ఇంటీజర్ అనుకుందాం. సో నెక్స్ట్ మనకి ఏమి యూజ్ చేసుకోమన్నారండి ఇందులో, డివిజన్ ఆల్గారిథం, అంటే అది యూజ్ డివిజన్ ఆల్గారిథం. అంటే డివిజన్ ఆల్గారిథం యూజ్ చేసుకున్నట్లయితే మనకి డివిజన్ ఆల్గారిథం ప్రాబ్లం అంటే a = bq+r, సో ఇప్పుడు మనకి ఇక్కడ b ఏం తీసుకోవాలి, r ఏం తీసుకోవాలని డౌట్ మీకు రావచ్చు. మనకి ప్రాబ్లంలో ఏమి ఇచ్చారండి, ఇక్కడ సైడ్కి రాస్తున్నా చూడండి, 6q+1, 6q+2, 6q+3, 3, 5 ఇలా ఇచ్చారు కదా. అంటే ఇక్కడ అన్ని దగ్గర మనకి 6 కామన్గా ఉంది, అంటే ఇది bq అంటే r చేంజ్ అవుతుంది, q అనేది చేంజ్, అదే bq అనేది చేంజ్ కాదు, అంటే b = 6 పక్క. నెక్స్ట్ r = ఏం తీసుకుంటాం, r అనేది మనకి r వాల్యూ ఎప్పుడు ఎలా ఉంటుందండి, r అంటే ఏంటి రిమైండర్ కదా, r వాల్యూ <= 0, అంటే 0కి ఈక్వల్గానే ఉండొచ్చు, సో లేదంటే 0లో ఉంటుంది. నెక్స్ట్ r వాల్యూ దీనికి ఉంటుంది మధ్యలో b, అంటే r వాల్యూ అనేది మనకి 0కి bకి మధ్యలో ఉంటుంది, అది కూడా b కన్నా చిన్నదిగానే ఉంటుంది, bకి ఈక్వల్ మాత్రం రాదు. ఇది మీరు గుర్తుపెట్టుకుంటే ఈ రూల్లోనే చూద్దాం. అంటే ఇప్పుడు మనకి b ఎంత అంటే 6, అంటే 6 కన్నా తక్కువ, అంటే 0 నుంచి <= అంటే 6కి <= అంటే r వాల్యూ ఎక్కడ వరకు ఉంటుంది 5, అంటే 0 నుంచి 5 వరకు తీసుకోవచ్చు అనమాట. ఇది మీకు ఇంత చెయ్యాలా అని అనుకున్నట్లయితే సింపుల్గా చెప్తాను చూడండి, మీకు ప్రాబ్లంలో గుర్తుపెట్టుకునే విధంగా.
ఇక్కడ మనకి బి ప్లేస్లో ఏదైతే ఒక నెంబర్ కనబడుతుంది కదా, దాన్ని ముందు నెంబర్ వరకు తీసుకొని చాలు. అది పాజిటివ్ ఇంటీజర్ అండ్ నెగిటివ్ ఇంటీజర్ అనేది మనకు ప్రాబ్లంలో ఇచ్చిన దాని మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, సో 0, 1, 2, 3, 4 and 5. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు స్టార్ట్ చేయండి. బి వాల్యూ తెలుసు, ఆర్ వాల్యూ తెలుసు. సో ఏ ఈజ్ ఈక్వల్ టు బి మీన్స్ 6, క్యూఆర్ తీసుకున్నా ఫస్ట్. సారీ, వెన్ వేర్ ఆర్ ఈక్వల్ టు 0. ఫస్ట్ ఆర్ ఈక్వల్ టు 0 తీసుకున్నట్లయితే 6Q ప్లస్ ఆర్ 0 అంటే ఏ ఈక్వల్ టు ఏమొచ్చిందండి 6Q. అంటే ఇక్కడ మనకి ఇది ఈవెన్ అవుతుంది అనమాట. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నప్పుడు ఏమవుతుంది 6Q అనేది ఏ ఈజ్ ఈవెన్. జీరో అనేది మనకి ఈవెన్ నెంబర్ కదండి, ఈవెన్ నెంబర్ తీసుకున్నట్లయితే ఈవెన్ నెంబర్ వచ్చింది. నెక్స్ట్ ఆర్ ఈక్వల్ టు 1 తీసుకున్నాను నేను. ఇన్ కేస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నట్లయితే ఏ ఈజ్ ఈక్వల్ టు బిక్యూ అంటే బి ఎంతండి 6 ఇంటూ క్యూ ప్లస్ 1. సో 6Q ప్లస్ 1 కదండి, ఇందులో మనకి 6Q ప్లస్ 1 వచ్చింది. సో ఇది యాక్చువల్గా డైరెక్ట్గానే తెలుస్తుంది. లేదు మనకి ఏముంది ఇక్కడ ఫార్ములాలో 2n ప్లస్ 1 అని చెప్పాను కదా మీకు. 2n ప్లస్ 1 ప్లేస్లో రావాలంటే దీన్ని 2 ఇంటూ ఇక్కడ 3Q కింద రాట్ చేసుకోవచ్చు ప్లస్ 1. ఇక్కడ 3Q అనేది మనం సింపుల్గా n అనుకున్నట్టయితే, లెట్ 3Q ఈక్వల్ టు n అయినట్లయితే, సో 2Q ప్లస్ 1 సారీ 2n తీసుకున్నాం కదా, 2n ప్లస్ 1 అంటే ఇది మనకు ఆడ్ నెంబరే కదా. సో 2n ప్లస్ 1 ఫార్ములాకి వచ్చిందంటే ఆడ్ నెంబర్. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 6Q ప్లస్ 1 ఈజ్ ఏ ఆడ్ నెంబర్. నెక్స్ట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకున్నాం. 2 తీసుకున్నట్టయితే ఏ ఈజ్ ఈక్వల్ టు 6Q ప్లస్ 2. ఇందులో 2 రెండింటిలో 2 కామన్ ఉంది కాబట్టి 2 కామన్ తీసినట్లయితే ఇక్కడ ఏమొస్తుందని మనకి 3Q ప్లస్ 1. 3Q ప్లస్ 1 వేర్ 3Q ప్లస్ 1 ఈక్వల్ టు n అనుకుందాం. అప్పుడు ఇది ఎంత అవుతుందండి, ఇది మనకి 2n. ఓకేనా, 2n అవుతుంది. అంటే 2n అనేది మనకి ఈవెన్ నెంబర్. దట్ మీన్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు 6Q ప్లస్ 2 ఈజ్ ఏ ఈవెన్ నెంబర్. ఓకేనండి, నెక్స్ట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకున్నాం. ఇక్కడ ఎందుకు కంటిన్యూ చేస్తున్నానంటే మీరు సమ్ మిస్ అవ్వకుండా అర్థం చేసుకుంటారని ఒకే దగ్గర కంటిన్యూ చేయడం జరుగుతుంది. సో ఆర్ ఈక్వల్ టు 3 తీసుకున్నట్లయితే సో ఏ ఈక్వల్ టు 6Q ప్లస్ 3. ఓకే, సో దీన్ని ఇక్కడ మనం ఎలా రైట్ చేద్దామంటే 6Q ప్లస్ 2 ప్లస్ 1 రైట్ చేద్దాం. ఓకే, ఇక్కడ మనం 2 కామన్ తీసినట్లయితే 3Q ప్లస్ 1 ఈ ప్లస్ 1 వేర్ 3Q ప్లస్ 1 ఈక్వల్ టు n అనుకుందాం. అప్పుడు ఇది ఏమవుతుంది 2n ప్లస్ 1. 2n ప్లస్ 1 అంటే మనకి ఆడ్ నెంబర్ అనమాట. సో దేర్ ఫోర్ ఏ ఈక్వల్ టు 6Q ప్లస్ 3 ఈజ్ ఏ ఆడ్ నెంబర్. అండ్ నెక్స్ట్ వన్ ఆల్రెడీ మీకు ఇప్పటికే ఒక ఐడియా వచ్చి ఉంటుంది. సో మనం ఈవెన్ నెంబర్ తీసుకున్నట్టయితే ఈవెన్ వస్తుంది, ఆడ్ తీసుకున్నట్టయితే ఆడే వస్తుంది. ఓకే, సో ఏ ఈక్వల్ టు 6Q ప్లస్ 4. దీన్ని మనం 6Q ప్లస్ 2 ప్లస్ 2 అయితే దీన్ని కామన్ తీసుకుంటే 2 కామన్ తీసినట్లయితే 3Q ప్లస్ 1 ప్లస్ 2 ఇలా అయినా రైట్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా అయినా చేసుకోవచ్చు అండి. ఇలా కాకుండా సింపుల్గానే చేద్దాం.
ఈ స్టెప్ కాకుండా సింపుల్గా చేద్దాం మనం. 2 కామన్ తీసినట్లయితే 3q ప్లస్ 2. ఇక్కడ మనం 3q ప్లస్ 2 అనేదాన్ని n అనుకున్నట్లయితే ఇదేమవుతుందండి 2n. 2n ఎంత మనకి ఆటోమేటిక్గా ఈవెన్ నెంబర్. దేర్ఫోర్ a ఈక్వల్ టు 6q ప్లస్ 4 ఈజ్ ఏ ఈవెన్ నెంబర్. r ఈజ్ ఈక్వల్ టు 5 తీసుకుందాం. r ఈజ్ ఈక్వల్ టు 5 తీసుకున్నట్లయితే a ఈక్వల్ టు 6q ప్లస్ 5. అంటే దీన్ని ఎలా రైట్ చేయొచ్చు మనం ఇప్పుడు 6q ప్లస్ 4 ప్లస్ 1. సో ఈ రెండింటిలో కామన్ తీద్దాం మనం 2ని. 2q ప్లస్ 2 వేర్ 2q ప్లస్ 2 ఈక్వల్ టు n అయినట్లయితే సో 2n ప్లస్ 1 అవుతుంది అనమాట. 2n ప్లస్ 1. ఓకే అంటే 2n ప్లస్ 1 అంటే ఇది ఏమో నెంబర్ అవుతుంది మనకి. సో a ఈక్వల్ టు 6q ప్లస్ 5 ఈజ్ ఏ ఆడ్ నెంబర్. ప్లస్ 5 ఈజ్ ఏ ఆడ్ నెంబర్. సో దట్ మీన్స్ ఫైనల్లీ మనం ప్రూవ్ చేయగలిగాం కదండి. అంటే ఫైనల్గా ఏం రాయాలి? దట్స్ ఫైనల్లీ దేర్ఫోర్ ఇది కంపల్సరీగా లాస్ట్లో మెన్షన్ చేయాలండి మనం. ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ 6q plus 1 or 6q plus 3 or 6q plus 5. Okay, are you understand? I hope అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.